మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు, ఆ పార్టీ సెక్రటరీ, అట్లాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్‌గా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీని పట్టుకోవడం అంత సులభం కాదని, అట్లాగే ఆహ్, ఆయన అంత త్వరగా పట్టుబడే అవకాశం కూడా లేదని, దంతెవాడ జిల్లా మెత్తూరు గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు మోహన్ కత్తి చెప్పాడు. ఆయన ఒక ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ దేవ్‌జీతో తాను కలిసి పనిచేశానని చెప్పాడు. దేవ్‌జీ ఒక క్షణం అట్లా మెరుపులాగా మెరిసి, ఆ తర్వాత మాయమైపోతాడని కూడా చెప్పాడాయన. దేవ్‌జీ అట్లాగే హెడ్మా వీళ్ళందరితో కలిసి తాను పనిచేసినట్లుగా మోహన్ కత్తి చెప్పుకున్నాడు. 2025 జూలై ప్రాంతాల్లో ఇంద్రావతి నేషనల్ పార్క్ దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న వాళ్ళలో తాను కూడా ఒకడినని చెప్పాడు. ఆ సందర్భంగానే దేవ్‌జీని కలిశానని, దేవ్‌జీ తమతో కూడా కొన్ని రోజులు ఉన్నాడని అతను చెప్పాడు. కరేగుట్ట ఆపరేషన్ అనేది 2025 మే ప్రాంతాల్లో జరిగింది. ఏప్రిల్‌లో జరిగింది. సో, ఆ సమయంలో కరేగుట్ట ఆపరేషన్ సమయంలో అక్కడున్న హిడ్మా అండ్ ఆయనతో పాటు ఉన్న 300 మంది తప్పించుకొని మళ్ళీ ఈ బీజాపూర్ ప్రాంతాల్లోని మహారాష్ట్ర అండ్ ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ఇంద్రావతి నేషనల్ పార్కు ప్రాంతాలకు హిడ్మాతో పాటు ఆయనతో ఉన్న మిగతా క్యాడర్ కూడా గెరిల్లా సభ్యులు కూడా వచ్చినట్టుగా మోహన్ కత్తి తన ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే దేవ్‌జీ గురించి అతను కొన్ని విషయాలు చెప్పాడు. దేవ్‌జీ అత్యంత షార్ప్‌గా ఉండే మనిషి. అతను త్వరగా ఆహ్, పట్టుబడే అవకాశం లేదని కూడా చెప్పాడు. అండ్ ఆహ్, ఇది బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏదైతే మనం చెప్తున్నామో, ఆ పార్క్‌లో నేషనల్ పార్క్ ప్రాంతాల్లో అంటే దట్టమైన అడవులు, కొండలతో కూడుకున్న ప్రాంతం అది. ఈ ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతాల్లో మే 2025 జూన్, జూలై ఈ ప్రాంతాల్లో వరుసగా ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. 2025 మేలో ఆ పార్టీ సెక్రటరీ బసవరాజు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే జూన్, జూలైలో కూడా భారీ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. జూన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుధాకర్ అలియాస్ చలం సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా చనిపోయాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 రోజుల తర్వాత అంటే సుధాకర్ ఎన్‌కౌంటర్ తర్వాత మళ్ళీ 3 రోజులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో 7 మావోయిస్టులు కూడా చనిపోయారు. ఈ వివరాలన్నీ మోహన్ కత్తి ఆ ఛానల్‌లో చెప్పాడు. అలాగే జూలైలో కూడా ఒక డిప్యూటీ కమాండర్ సోది కన్నా అనే గెరిల్లా చనిపోయాడు. డీఆర్‌జీ అట్లాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ బస్తర్ టైగర్స్, సీఆర్‌పీఎఫ్ ఇతర సాయుధ బలగాలన్నీ కూడా పెద్ద ఎత్తున మొత్తం చుట్టుముట్టినట్టుగా అంటే బీజాపూర్ అడవులు కావచ్చు, మొత్తం దండకారణ్యంలో ఎక్కడెక్కడైతే మావోయిస్టుల ప్రభావం ఉందో, ఎక్కడెక్కడైతే మావోయిస్టులకు ఇదివరకు పట్టు ఉండిందో, ఆ మొత్తం ప్రాంతాలను వాళ్ళు రౌండప్ చేసి వాళ్ళు జల్లెడ పడుతున్నట్టుగా కూడా మోహన్ కత్తి చెప్పాడు. మోహన్ కత్తి 2005లో ఆ పార్టీలో చేరాడు. 2025లో ఆయన లొంగిపోయాడు. 2025లో చివర్లో ఆయన సరెండర్ అయ్యాడు. అండ్ ఆయన చెప్తుందేంటంటే ఇంకా ఇప్పటికి అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన దాని ప్రకారం మార్చి 31 లోపు మావోయిజం అనేది మావోయిస్టులు అనేవాళ్ళు అంతం కావచ్చు, కాకపోవచ్చు అని కూడా చెప్పాడాయన. కాకపోవచ్చు అనే దానికి సంబంధించి ఆయన ఏమి ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే, ఇప్పుడు అడవుల్లో అడవులే తమకు జీవనాధారమైన ఆదివాసుల్ని చాలా ప్రాంతాల్లో గనుల కోసం, అట్లాగే ఖనిజ వనరుల అన్వేషణ కోసం పెద్ద ఎత్తున వాళ్ళను నిరాశ్రయులను చేస్తున్నారు. సో, ఈ పరిస్థితిలో ఆదివాసుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అలాగే ఇంకా చాలా విషయాలు చెప్పాడాయన. అంటే ఎటువంటి సమస్యలు ఆదివాసులకు ఎదురవుతున్నాయి. ఆదివాసీలే మావోయిస్టు పార్టీ కానీ, మరొక పార్టీ కానీ లేకుండా కూడా ప్రతిఘటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దశలో ఏదైతే ఆలోచన ధోరణి ఉందో, అంటే మావోయిస్టు పార్టీ ఆలోచన ధోరణి అది అంత త్వరగా అంతరించి పోయేది కాదని కూడా అతను చెప్పాడు. ఎవరు? మోహన్ కత్తి చెప్పాడు. ఆహ్, అతను పార్టీలో చేరడానికి కారణాలేమిటని ఆ విలేకరి అడిగినప్పుడు చేతన నాట్య మంచ్ అని అక్కడ ఒక సంస్థ ఉంది. లైక్ మన దగ్గర తెలుగులో జననాట్య మండలి ఎట్లా ఒక సాంస్కృతిక సంస్థ ఉందో, అదే విధమైన సంస్థ చేతన నాట్య మంచ్ పేరుతో ఉంది. సో, చేతన నాట్య మంచ్ పేరిట జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు వీటన్నిటి పట్ల ఆకర్షితులై, అలాగే తుపాకీ పట్ల కూడా ఆకర్షణ పెరిగి
తాను చేరినట్టుగా ఆ పార్టీలో చెప్పాడు. మావోయిస్టు ఆలోచన విధానం ఏమిటి? లేకపోతే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఈ సిద్ధాంతాలేవి తనకు తెలీదని కూడా అతను ఓపెన్‌గా జెప్పాడు. తాను తమ గ్రామాల్లో ఈ రకమైన చేతన నాట్య మంచ్ కళాకారుల ప్రదర్శనలు చూసి ఆకర్షితులమై తనతో పాటు చాలామంది యువత అప్పట్లో 2005లో ఆ పార్టీలో చేరినట్టుగా చెప్పాడు. తాను ముందుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో సభ్యునిగా చేర్చుకున్నారని, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన దంతెవాడ, బీజాపూర్ ప్రాంతాల్లోని అంటే పశ్చిమ బస్తర్ ప్రాంతాల్లోని డివిజన్ కమిటీలో కూడా సభ్యునిగా చేర్చుకున్నారని, తన పేరిట ప్రకటనలు కూడా పత్రికా ప్రకటనలు ఇచ్చేవారని కూడా ఆయన చెప్పాడు. అండ్ ఆయన ఇంకేం చెప్తున్నాడంటే, జల్ జంగల్ జమీన్ కోసం మావోయిస్టు పార్టీ ఒక్కటే పోరాడుతుందన్న ఒక అభిప్రాయంతోనే తామందరం ఆ పార్టీలో అప్పట్లో చేరినట్టుగా 2004, 5 ప్రాంతాల్లో చేరినట్టుగా ఆయన స్పష్టంగా చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయుధాలతో పోరాడే పరిస్థితి లేనట్లుగా ధృవీకరించుకొని తాము లొంగిపోయినట్టుగా చెప్పాడు. అతను తన భార్యతో సహా లొంగిపోయాడు. సుమిత్ర అని అతని భార్యతో సహా అతను పోలీసులకు లొంగిపోయాడు. అండ్ ఇంతకుముందు చెప్పింది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అతను ఏం మాట్లాడుతున్నాడంటే, ఆదివాసుల సమస్యలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజా పరిస్థితుల్లో. పెద్ద ఎత్తున రోడ్లు రావడం, కమ్యూనికేషన్ సౌకర్యాలు పెరగడం, ఇదంతా కూడా అభివృద్ధి బాగానే ఉంది. అట్లాగే ఆసుపత్రులు నెలకొల్పడం కానీ, లేకపోతే పెద్ద ఎత్తున ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అడవులకు, కొండల్లోకి రావడం అనేది హర్షించదగిన విషయమే. కానీ కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఖనిజ వనరుల తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో దానికోసం భూసేకరణ నిమిత్తం అడవుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లోని ఆదివాసులను బయటకు పంపించే ప్రయత్నాలు చేయడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపాడు. అందువల్ల ఏంటంటే, ఈ సమస్యలు ఉన్నంత కాలం ఈ రకమైన ఆలోచన ధోరణి అంటే పోరాడే ధోరణి, మావోయిస్టు పార్టీ ఆలోచన ధోరణి అలాగే ఉండే అవకాశం ఉంది. అయితే అది ఇంకొక రూపంలో కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్తున్నాడు. ఎవరు? మోహన్ కత్తి. ఆయన చాలా క్లియర్ చెప్తున్నాడు. బుల్డోజర్లు నడుస్తున్నాయి, మేమంతా గమనిస్తున్నాము. ఆయన పెద్ద ఎత్తున అడవులను నరికి వేస్తున్నారు. గనుల తవ్వకాల కోసం, భూసేకరణ కోసం ఖచ్చితంగా అడవులు నరకాల్సిందే. అడవులు నరికి వేస్తున్నారు. ఆ అడవుల్లో ఉన్న ఆదివాసులను బయటకు గెంటి వేస్తున్నారు. అంటే వాళ్ళు నిరాశ్రయులు చేస్తున్నారు. ఇటువంటి కామెంట్స్ కూడా అతను చేశాడు. ఎవరు? మోహన్ కత్తి. అతను చెప్పిన దాంట్లో స్థూలంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి, మావోయిస్ట్ పార్టీ అమిత్ షా చెప్పిన డెడ్‌లైన్‌లోగా అంతరించవచ్చు, అంతరించకపోవచ్చు. ఇంకా కొంతమంది మిగిలి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదని అతను చెప్తున్నాడు. దానికి బేసిస్ కూడా చెప్తున్నాడు. అంటే ఇంకా ఆ రకమైన ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, ఆదివాసుల సమస్యలు ఇంకా పెరిగిపోయినప్పుడు, అంటే వాళ్ళు నిరాశ్రయులై ఎక్కడికి వెళ్ళాలి అనే పరిస్థితులు వచ్చినప్పుడు, వాళ్ళకు కనుక ఆల్టర్‌నేటివ్ పునరావాస పథకాలు కనుక సక్రమంగా అమలు చేయలేకపోతే, ప్రజల నుంచే ప్రతిఘటనను ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా మోహన్ కత్తి చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.